హల్లెలూయా. అందరికీ వందనాలు తెలియజేస్తానండి. ఆన్లైన్లో వాచ్ చేస్తున్నారు కూడా వందనాలు తెలియజేస్తాను. మన కళ్ళు మూసుకున్నట్టయితే ఒక ఆరాధన మనం ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 హల్లెలూయా. యేసయ్యా దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యేసయ్యా దేవ ఈ ఆరాధన యేసయ్యా దేవ ఆది నుంచి అంచు వరకు మీరే సమస్తం ఎమ్మకంతా పొందమని అడుగుతున్నాం. యేసయ్యా వాక్యం చెప్పే దైవజనుల ద్వారా మీది మాతో మాట్లాడమని అడుగుతున్నాం. యేసయ్యా ఆరాధన నడిపిస్తున్న యేసు దేవ మీరే మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. యేసయ్యా దేవ మీరు మా మధ్యలో ఉండి మీరే మాకు సమస్తం ఎమ్మకంతా పొందమని ఇచ్చిన పనులు పాల్జన చేసుకుని రెక్కున తండ్రి ఆమేన్. స్తోత్రం చెల్లింతము స్తుతి స్తోత్రం చెల్లింతము అనే పాట పాడుతూ దేన్ని మహిమపరచుకుందామండి. వచ్చిన పాట కాబట్టి అందరూ చప్పట్లు కొడుతూ పాడదామండి. అందరూ చప్పట్లు కొడుతూ పాడదామండి. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. అందరూ చప్పులు కొడుతూ పాడదామండి. దివారాత్రములు కంటి పాప వలె కాచి దయగల హస్తంతో బ్రోచి నడిపించుతూ అని పాడుతూ దేవుని మహిమపరచుకుందామండి. దివారాత్రములు కంటి పాపవలే కాచి దివారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారంలో కన్నీటి లోయల్లో కృషించుకొని ఇక కృపలతో బలపరిచితమైన పాడుతూ దేవుని మహిమపరచుకుందామండి. అందరూ చప్పలు కొడుతూ పాడదామండి. గాఢంధకారంలో కన్నీటిలో గాఢంధకారములో కన్నీటిలో ఎలలో గాఢంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవ యాగంగా మా శరీరం సమర్పించి సంపూర్ణ శుద్ధి నుండి శుద్ధతను నొసిగితివి అని పాట పాడుతుంది ఏం మహిమపరచుకున్నామండి. అవునండి, ఆయన సజీవ యాగంగా మన శరీరాన్ని అర్పించాడు. సంపూర్ణ శుద్ధి నుండి శుద్ధతను నొసిగితివి అని పాడుతుంది ఏం మహిమపరుద్దామండి. అందరూ చప్పులు కొడుతూ పాడదామండి. సజీవ యాగంగా మా శరీరం సమర్పించబడుతుంది. సజీవ యాగముగా
మా శరీరము సమర్పించి సజీవ యాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నంద శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నంద శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. పాడేద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, సదా పాడేద హల్లెలూయా, ప్రభు యేసునికే హల్లెలూయా అని పాట పాడుతుంది. మేము పరుచుకున్నాము. హల్లెలూయా, మరణాత హల్లెలూయా, పాడేద హల్లెలూయా, మరణాత హల్లెలూయా, పాడేద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. నీ పాడేద హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. స్తోత్రం అందరూ చప్పులు కొడుతూ పాడదామండి. స్తుతి స్తోత్రం చెల్లితుము, యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము, స్తోత్రం చెల్లితుము, స్తుతి స్తోత్రం చెల్లితుము. హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకి గట్టిగా దేవునికి స్తుతిని చెప్తామండి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం అనే పాట పాడుతూ దేన్ని మేము పరుచుకుందామండి. అందరికి వచ్చిన పాట కాబట్టి అందరూ మాతో పాడాలని ఆశపడుతుందండి. అందరూ చప్పులు కొడుతూ పాడదామండి. బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినాను, నరకపు పాశములు అరికట్టినాను, వరద వల్ల భక్తిహీనులు పారిన విడువక నన్ను ఎడబాయిన దేవాన్ని పాటలు మేము పరుచుకుందామండి. శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరద వలె భక్తిహీనులు పోలిన, వరద వలె భక్తిహీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది
యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠిన లేదలు వికటము చూపును. గర్విష్ఠుల గర్వం అని చూసి సర్వం నెరిగిన సర్వాధికారాన్ని పాడుతూ దయ్యం మయంపరుచుకుందామండి. ఎవరు మౌనంగా వండుకుంటే అందరూ చప్పలు కొడుతూ పాడుతూ దయ్యం మయంపరుచుకుందామండి. హల్లెలూయా. దయగల వారిపై దయ చూపించి కఠినలు ఎడల వికటము చూపు. దయగల వారిపై దయ చూపించి కఠినల ఎడలను వికటము చూపు. గర్విష్ఠుల యొక్క గర్వమునను చూచు, గర్విష్ఠుల యొక్క గర్వమునను చూచు. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించేవాడు, నా చీకటిని వెలుగుగా చేయను. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు అని పాడుతూ దయ్యం మయంపరుచుకుందామండి. నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతి, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవం గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్ని జనుల ధన్యత చూపించు, హల్లెలూయా స్తుతి గానం చేసేదాన్ని పాడుతూ దయ్యం మయంపరుచుకుందామండి. ఎవరు మౌనంగా వండుకుంటే అందరూ చప్పులు కొడుతూ పాడదామండి. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవే. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసెదా, హల్లెలూయా స్తుతి గానము చేసే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం.
హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకి గట్టిగా దేవునికి స్తుతి చేద్దామండి. అందరూ లేచి నించున్నట్టు మన దేవుని మన ఆరాధన చేసుకుందామండి. అందరూ లేచి నించున్న కళ్ళు మూసుకొని మనం ప్రభుని ప్రార్థిద్దామండి. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా యేసయ్యా. దేవా మీకు వందనాలు తెలియజేస్తాం యేసయ్యా. దేవ ఈ వారం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి దేవా మీకు వందనాలు తెలియజేస్తామని పడుతుంది మాయపరుచుకుందామండి. రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా అని పాడుతుంది మాయపరుచుకుందామండి. ఎవరు మౌనంగా ఉండకుండా అందరూ ప్రార్థన చేద్దామండి. యేసయ్యా అవును యేసయ్యా, దేవా నీ సన్నిధిలో నేను ఉంటే చాలా యేసయ్యా. దేవా నాకు ఇంకేమీ అవసరం లేదు యేసయ్యా. దేవా ఎవరున్నా లేకపోయినా నీవు నాతో ఉంటే చాలా యేసయ్యా అని చెప్తూ దేవుని మహిమపరుచుకుందామండి. అందరూ చప్పలు కొడుతూ పాడుదామండి. చప్పలు కొడదాం. నీవే లేకుండా నేను ఉండలేను. అవునేసా దేవా, నీవు లేకుండా నేను ఉండలేనేసా. నీ తోడు లేకుండా నేను బతకలేనేసా. దేవా నీ సన్నిధిలో నేను ఉంటే చాలేసా అని పడుతుంది మహిమపరుచుకుందామండి. నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా అందరూ పాడదామండి చెప్పలేనయ్యా. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయిన నాకు ఇచ్చుటకు, బాధల నుండి బతికించుటకు నీవే రాకపోతే నేనేమైపోతున్నా. అవునండి, ఆయన సన్నిధానంలో మనకి సంపూర్ణమైన సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం ఆయన సన్నిధిలో మనకుంది. కోల్పోయినవన్నీ మనకు తిరిగి ఇచ్చుటకు, మళ్ళీ మనం తిరిగి బ్రతికించుటకు ఆయన రాకపోతే మనం ఏమైపోదామండి. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమకరంగా పాడదామండి. ఈ సమయంలో ఎవరు మౌనంగా ఉండకుండా ఇచ్చిన సమయం బట్టి ఆయన ఆరాధన చేసుకుందామండి. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా. అందరూ చెప్తామండి. అవును ఇస్తా, నేను దేవా నీ తోడే లేకుండా నేను ఉండలేనేసయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీ నీడే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటా. అందరూ చెప్తామండి గట్టిగా స్వరమెత్తి. ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పొరు నన్ను విసిగించిన,
మనుషులెల్లరూ నన్ను తప్పిపట్టి నన్ను పాడుతూ దేన్ని మహిమపరుచుకుందామండి. అందరూ చెప్దామండి. అవునేసే ఒంటరి పరు నన్ను విసిగించిన, మనుషులు ఎవరో నాకు తోడలేకపోయినా నీవు నాతో ఉన్నావేస్తే అది నాకు చాలా వేస్తే అని పాడుతూ దయమయపరచుదామండి. ఆయన ఒంటరి వారే 1000 మంది అన్నాడు, నేనున్నల్లా భయపడకు అన్నావు, భయపడుకుంటామని మీ మాట చెప్తామండి. ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన, మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వారే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, ఒంటరి వారే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనుండాలేనయ్యా. అందరూ చెప్దామండి. ఏసయ్యా నీవు లేకపోతే నేను ఉండలేను ఏసయ్యా, దేవా నీ తోడే లేకపోతే నేనేమైపోతాను ఏసయ్యా. అందరూ చెప్దామండి. చప్పలు కొడితే ఎవరు మౌనం కొట్టారు. లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసా అందరూ చెప్తామండి. చప్పట్లు కొట్టు. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా. అందరూ గట్టిగా చప్పులు కొట్టి దేవుని మహిమపడతాం. నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, 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 నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా, 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 నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా. అందరూ చెప్తామండి. యేసయ్యా నా శక్తి నా ఆశ్రయము నీవే నా యేసయ్యా, నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీ నామములోనే మాకు స్వస్థత, నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. అందరూ చెప్తామండి. ఆయన నామంలోనే మనకి స్వస్థత ఉంది, ఆయన త్యాగంలోనే మనకు విడుదల ఉంది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. ఎవరు మండుకుంటుకుని అందరూ చెప్దామండి. దానియేలు సింహపు బోనులో వేసినప్పుడు ఆయన సింహపు నోళ్లను మూసివేశాడండి. అలాగే మన కష్టకాల ముందు మనం ప్రార్థిస్తే మనకు మన ఆశలన్నీ ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎవరు మౌనంగా వండుకుంటే అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దామండి. మనం ఏ కష్టంలో ఉన్నామో మనకైతే తెలియదు, దేవునికి తెలుసు. కాబట్టి దేవ నీ కష్టంలో ఉన్నాను వేసా, దేవ ఈ దినం వేస్తే దేవుడు నువ్వు దాని నుంచి విడుదల చేయేసా, దానియేలుని ఎలాగైతే సింహపు బోనుల నుంచి విడుదల చేస్తావు అలా మమ్మల్ని విడుదల చేయేసా అని పాడుతూ దేవుని మహిమపరుచుకుందామండి. ఎవరు మౌనంగా వండుకుంటే అందరూ చప్పట్లు కొడుతూ పాడదామండి. విశ్వాసంతో మనం ఈ పాట పాడదాం. దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా సింహపు నోళ్లను మూసివేసినావు, దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా సింహపు నోళ్లను మూసివేసినావు, నా కష్టకాలమందు నే ప్రార్థించగానే నా విడిపించిన నా యేసయ్యా, నా కష్టకాలమందు
నే ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసయ్య, నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, ఎవరు మాట్లాడుకుంటూ చెప్తామండి. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా దినములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. అందరూ చెప్తామండి. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్న సర్వము. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అందరూ చప్పట్లు కొట్టి చెప్తామండి. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా, యేసయ్యా. ఇంకోసారి మరొకసారి చెప్తామండి. నా ప్రాణము నా సర్వము నీవే. అందరూ చప్పలు కొట్టే చప్పలు గట్టిగా పాడు. యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది, నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది. అందరూ రెండు చేతుల పైకి చేద్దామండి. నీ త్యాగములోనే మాకు విడుదల. నా ప్రాణము నా సర్వం నీవే యేసయ్యా, నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా. అందరూ రెండు చేతుల పైకి చేద్దాం. యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఇంకోసారి చేద్దామండి. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా. అందరూ రెండు చేతుల పైకి ఎత్తి గట్టిగా స్వరం చేస్తే యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అందరూ చప్పలు కొడుతూ దేని మహిమపరుద్దామండి. అవును యేసయ్యా, దేవా నీ నామంలోనే మాకు స్వస్థత మాకు విడుదల ఉన్నది యేసయ్యా. సదాకాలం మన పాట పాడుతూ దేని మహిమపరుచుకున్నామండి. అందరికీ వచ్చిన పాట కాబట్టి ఆయన వాత్సల్యం మనపై చూపించి మన ఎడల ఎన్నో ఆశ్చర్యకరమైన క్రియలు చేసి ఆయన సాక్షిగా మనల్ని నింపాడండి. అలాంటి దేవునికి మనం ఏమి ఇవ్వగలమండి? ఏమి ఇవ్వలేం. సంపూర్ణమైన ఆరాధన ద్వారా అందరికి వచ్చిన పాట కాబట్టి నీ వాత్సల్యం నాపై చూపించి యేసయ్యా దేవా నన్ను నీ సాక్షిగా నీవు నిలిపవేసి అని పాడుతూ దేవుని మైపరుచుకుందామండి. ఎవరు మౌనంగా అందరూ రెండు చేతులు పైకెత్తు చెప్తామండి. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ సాక్షిగా నన్ను నిలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా. అందరూ రెండు చేతులు పైకెత్తి చెప్తామండి. యేసయ్యా, 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 యేసయ్యా. సదాకాలం అందరూ రెండు చేతులు పైకి చెప్తామండి. సదాకాలము నీతో అందరూ బిగ్గరగా చెప్తామండి. జీవించెదను యేసయ్యా,
సదాకాలము నీతో నేను జీవించెదను. యేసయ్యా అందరూ రెండు చేతులు పైకి చెప్తామండి. యేసయ్యా 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 అందరూ రెండు చేతులు పైకెత్తు. యేసయ్యా 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 అందరూ యేసయ్యా. ఇంకోసారి చెప్దాం, 9 పిలుద్దామండి. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము సదాకాలము నీతో నేను జీవించెదను. యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను. యేసయ్యా. స్తోత్రం యేసయ్యా. అవును యేసయ్యా, దేవా సదాకాలము నీతో జీవిస్తానేసయ్యా. దేవా నీతో లేకుంటే నేను బతకలేనేసయ్యా. అందరూ ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం 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 హల్లెలూయా. యేసయ్యా దేవా మీకు వందనాలు తెలియజేస్తున్నాం యేసయ్యా. దేవా ఈ వారం యేసయ్యా దేవా ఏ బాధ ఏ బిడ్డ ఏ బాధతో వచ్చారో మాకైతే తెలియదు కానీ యేసయ్యా దేవా మీ సమస్తం ఎరిగిన తండ్రి యేసయ్యా. మీరు దేవా ప్రతి ఒక్క బాధను మీరు బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం యేసయ్యా. దేవా మీ వారంలో ఏదో ఒక మేలు పొందుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం యేసయ్యా. దేవా మీ సదాకాలం నీతో జీవిస్తే ఎంతో సంతోషం యేసయ్యా. దేవా నీతో జీవించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని దేవ వాక్యం చెప్పే దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ఆదరించి అంచే వరకు మీరే సమస్తమే మాకు అంతా పొందమని ఈ చిన్న పాలన చేసుకుని వేకున్నాం తండ్రి. ఆమేన్. అందరూ ఒకసారి రెండు చేతుల పైకి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. అందరు కూర్చుందామండి. హల్లెలూయా. మరి గత వారం నుండి ఇప్పటి వరకు దేవుడు మనందరినీ కాచి కాపాడి మరోసారి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని మరోసారి స్తోత్రం చెల్లుతామండి. హల్లెలూయా. అనౌన్స్మెంట్ అండి, దయచేసి జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాము. ట్యూస్డే మంగళవారం బైబిల్ స్టడీ ఉంటుంది, సాయంత్రం 7 గంటలకి ఇక్కడే ఉంటుంది. శుక్రవారం ఉమెన్స్ మీట్ ఉంటుంది వాట్సాప్లోని. దయచేసి స్త్రీలందరూ మీ వాట్సాప్ గ్రూప్లోని యాక్సెస్ చేసి స్త్రీల కూడికలో పార్టిసిపేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాండి. ఆదివారం ఆరాధన 7 గంటలకు ఉంటుంది. తర్వాత రెండో సర్వీస్ 10 గంటలకు ఉంటుంది. అనౌన్స్మెంట్స్ ఇంకా ఒక స్పెషల్ అనౌన్స్మెంట్స్ ఉంది. ఈ సండే సర్వీస్ ఆరాధన అయిన తర్వాత రిఫ్రెష్మెంట్స్ ప్రోగ్రామ్ ఉంది. రిఫ్రెష్మెంట్స్ స్పాన్సర్డ్ బై సిస్టర్ ప్రదీప్ అండ్ సిస్టర్ పావని. వాళ్ళు యంగెస్ట్ సన్ కిరణ్, వాళ్ళకి దే ఆర్ బ్లెస్డ్ విత్ ద బేబీ బాయ్. సో దీని సందర్భంగా రిఫ్రెష్మెంట్స్ సంఘానికి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందులో కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాండి. సిస్టర్ కస్తూరి గారు వచ్చి స్పెషల్ సాంగ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. మంచి ఆరాధన ఇంతవరకు మనం కలిసి చేసాము. దేవునికి స్తోత్రం. అలాగే ఇప్పుడు నేను పాడబోయే పాట యెషయా గ్రంథం 35వ అధ్యాయం. అది మీరు చూస్తేనే మరి పాట తెలిసిపోతుంది. సిముఖపు పిల్లలు కూడా మన ఏమీ చేయదు, అటువంటి స్థితిలో దేవుడు నడిపిస్తున్నారు. ఆమేన్. అరణ్యమందు ఆనందము, ఎడారిలోని ఉల్లాసము, కస్తూరి పుష్ప సుగంధము, ఉచ్చాగనాద సంగీతము. అరణ్యమ
సంగీతము సౌందర్య సొగసు నిండుగా సౌందర్య సొగసు నిండుగా ఆనందమందు ఆనందము సడలిన చేతులెల్లా బలం మందును తొట్టుల్లి కాలి నిలిచిచుండును తత్తరెల్లి హృదయులందరూ భయము వీడి ధైర్యం నందుడి సడలిన చేతులెల్ల బలమందును తొట్టిల్లు కాలు నిలిచిచుండును తత్తరిల్లు హృదయులందరూ భయము వీడి ధైర్యమందుడి సౌందర్య సొగసు నిండుగా సౌందర్య సొగసు నిండుగా అరణ్యమందు ఆనందము తండనమ్ము ప్రీతిగా నీ దేవుడు ధైర్యం నుండి భయపడకుడి తానే వచ్చి మమ్ములందరిని రక్షించి వీక్షించును మన తండ్రి అని దేవుడు ఎట్టు దేవుడే చూసారా ధైర్యం ఇచ్చి నడిపించే దేవుడు మనకున్నారు తండనంబు ప్రీతిగా నీ దేవుడు ధైర్యం నంది భయపడకుడి తానే వచ్చి మమ్ములందరిని రక్షించి వీక్షించును సౌందర్య సొగసు నిండుగా సౌందర్య సొగసు నిండుగా అరణ్యమందు ఆనందము ఉండివారి కన్నులెల్లా తెరచు ఆయనే మన దేవుడే చెవిటివారి చెవులను విప్పు ఆయనే మన దేవుడు కుంటివారి కందులెత్తురి అరణ్యమంది నీళ్లు ఒప్పుకును కుండివారి కన్నులెల్లా తెరచు ఆయనే చెవిటి వారి చెవులను విప్పు ఆయనే ఉండేవారి కన్నులెల్ల తెరచు ఆయనే చెవిటి వారి చెవులను విప్పు ఆయనే కుండువారి కందులెత్తురు అరణ్యమందు నీళ్ళు ఉపుకును సౌందర్య సొగసు నిండుగా సౌందర్య సొగసు నిండుగా అరణ్యమందు ఆనందము ఎడారిలోని ఉల్లాసము కస్తూరి పుస్తసు అందము ఉచ్చాగనాద సంగీతము సౌందర్య సొగసు నిండుగా సౌందర్య సొగసు నిండుగా అరణ్యమందు ఆనందము హల్లెలూయా. దేవుడు మనకి ఒక మంచి జీవితాన్ని ఇచ్చారు, మంచి సమయాన్ని ఇచ్చారు. సమయం అనేది ఇట్స్ అన్సర్టనిటీ, ఎప్పుడు ఏదైనా జరుగుతుంది. దేవునికి మనం చాలా కృతజ్ఞత కలిగి ఉండాలి.
తర్వాత దేవుడు మనకి ఇచ్చిన కొన్ని ఫ్రెండ్స్ బట్టిని కూడా మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇప్పుడు ఫ్రెండ్షిప్ టైం అండి. దయచేసి ఈ సమయాన్ని అందరూ ఉపయోగించవలసిందిగా మనం చేస్తున్నాను. హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే మాకు చాలయా, నీ దర్శనమే మాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. Amen. Let's open our Bibles to 2 Kings chapter 4 verses 1 to 7. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. 2 Kings chapter 4. ప్రశాంత్ ఇందాక పెట్టిన సౌండే బాగుంది. జస్ట్ గివ్ దట్ వన్ అండ్ రిమూవ్ యువర్ హ్యాండ్స్ ఫ్రమ్ దట్. తగ్గించు కొంచెం. 2 Kings chapter 4
verses 1 to 7. Just leave it like that. Thank you. అందరం కలిపి గట్టిగా చదువుదాం. అందరూ ఓపెన్ చేశారా? రైట్. ఒకవేళ ఎవరికన్నా తెలియకపోతే ఇక్కడ స్క్రీన్ మీద ఉంది కనుక ఫాలో అవుదాం. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండేనని నీకు తెలిసే ఉన్నది. చదవండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలో ఉంచండి, కళ్ళు మూయండి. మహాపరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి, ఈ పునరుత్థాన దినాన్ని ఉదయకాల సమయంలో మరొకసారి నీ సన్నిధానంలో నీ స్వరాన్ని వినడానికి మేము సిద్ధపడుతూ ఉంటుండగా మీరు మాతో మాట్లాడండి. మాకు అవసరమైన సందేశాన్ని మీరు మాకు దయచేయండి. మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉన్నవారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్ టు బీ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధానంలో ఉండడం చాలా సంతోషం. Whenever we gather together in the presence of the Lord, దేవుని సన్నిధానంలో మనం కలిసినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. Today we are going to hear the voice of God. దేవుని స్వరాన్ని మనం వినబోతున్నాం అని ఎంతమందికి నమ్మకం ఉంది? దేవునికి స్తోత్రం చెబుదామా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. సో ఇఫ్ వీఆర్ రెడీ టు హియర్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుండి వినాలి అనే ఆశ కలిగి ఉన్నామంటే ఐఎమ్ వెరీ షూర్ గాడ్ విల్ స్పీక్ టు అస్. దేవుడు మనతో మాట్లాడతాడు. మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి భాగం ఇప్పుడు మనం చదివినటువంటి ఈ ప్యాసేజ్. 5 బ్రైన్ ప్రాఫెట్ అని ఒక ఆయనకి పేరు ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఆయన పేరు ఏలియా. ఏలియా పేరు ఎత్తగానే అందరూ కూడా అగ్నిని గుర్తు తెచ్చుకుంటారు. ఏం గుర్తు తెచ్చుకుంటారు? అగ్ని. ఎందుకు అగ్నిని గుర్తు తెచ్చుకుంటారంటే ద వన్ అండ్ ఓన్లీ మ్యాన్ ఆఫ్ గాడ్ హూ సెడ్, ఇఫ్ ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ లెట్ దేర్ బి ఫైర్ ఫాల్ ఫ్రమ్ హెవెన్. నేనే దైవజనుడనైతే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని కాల్చివేయునుగాక అనగానే వెంటనే ఆకాశం నుండి అంటే అగ్నిని రప్పించగలిగిన ఒక గొప్ప దైవజనుడు, ప్రవక్త. అద్భుతాలు చేశాడు. చాలా స్పీడ్ క్యాండిడేట్, చాలా ఫాస్ట్ క్యాండిడేట్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్న మాటలో? కొంతమందిని చూస్తాం, వాళ్ళు నెమ్మదిగా చేస్తారు. కొంతమంది చాలా ఫాస్ట్గా చేస్తారు. కొంతమంది నెమ్మదిగా జడ్జిమెంట్ చేస్తారు. ఒక నెల, 2 నెలలు, 10 నెలలు, సంవత్సరం పోయిన తర్వాత. కొంతమంది వెంటనే డెసిషన్ తీసుకుంటారు. చాలా ఫాస్ట్ క్యాండిడేట్ ఎవరు? ఏలియా.
అందుగురించి ఏలియాతో ఎవరన్నా డీల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎందుకంటే whatever he speaks, ఆయన ఏం మాట్లాడితే అది అక్కడ జరిగిపోద్ది. అంత పవర్ఫుల్. అండ్ నౌ ఆయన శిష్యుడు పరిచారకుడు ఎలీషా దేవుని పరిచర్యలోనికి వచ్చాడు. ఆయన దగ్గర శిష్యార్కం చేసి ఏలియా వెళ్ళిపోయేటప్పుడు ఎలీషా అడుగుతాడు, ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి పవర్లో అంటే ఆత్మలో 2 అంతలు నాకు వచ్చినట్టు చెయ్యి అంటాడు. నువ్వు అడిగింది కష్టంగా ఉంది, కానీ నేను కనబడితే నేను వెళ్ళిపోయేటప్పుడు నీకు అది దయచేయబడుతుంది అన్నది. సేమ్ థింగ్ హ్యాపెన్. నౌ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఆఫ్టర్ ఎలైజా, ఏలియా తర్వాత అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా, దేవుని చేత వాడబడిన గొప్ప దైవజనుడిగా, ప్రవక్తగా పిలువబడినటువంటి ఒక వ్యక్తి ఎలీషా. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఏలియా ఎలీషా ఇద్దరు చాలా శక్తివంతంగా వాడబడ్డారు, కానీ వాళ్ళిద్దరూ ఒక్క పుస్తకం కూడా బైబిల్లో వ్రాయలేదు. నౌ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్గా దేవుడు అభిషేకించినటువంటి ఒక వ్యక్తి ఎలీషా. ఈ ఎలీషా దగ్గర చాలామంది ప్రవక్తలు ఉండేవారు. చూడండి, మన చర్చిలో కొంతమంది యవనస్తులు నాతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు, వాక్యాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడతారు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడానికి ఇష్టపడతారు, ప్రార్థనలో పార్టిసిపేట్ చేస్తారు, యాక్టివిటీస్ అన్నిటిలోనూ ఉంటారు. యాక్చువల్గా దానికంటే ఇంకా డీపర్ ఏంటంటే ఆ రోజుల్లో దైవజనుడి దగ్గర శిష్యార్కం చేసేవారు. శిష్యార్కం చేయడం, పరిచర్య చేయడం, దైవజనుడికి ఏం అవసరమైనా సరే వారే చూసుకునేవారు. ఇప్పుడు కూడా కొంతమంది దగ్గర అలాగా చాలామంది డెడికేట్ అయిపోయి ఉన్నటువంటి వారు ఉన్నారు. నౌ అలాంటి పరిస్థితిలో ఒక స్త్రీ, ఒక వెధవరాలు ఎలీషా దగ్గరికి వచ్చింది. ఈ వెధవరాలు ఎలీషా దగ్గరికి వచ్చి ఆమె ఎలీషాతో చెప్తున్నటువంటి మాటలు ఏమని చెప్తుందంటే, నా దాసుడును నీ దాసుడును నా పెనిమిటి అయిన వాడు చనిపోయాడు, అతడు యెహోవా యందు భయభక్తులు కలవాడయుండెనని నీకు తెలిసే ఉన్నది. చాలా జాగ్రత్తగా వినాలి. అందరికి అర్థమయ్యే రీతిలో కొన్ని మాటలు నేను ఈరోజు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నీ దాసుడు, యువర్ సర్వెంట్, నా యజమానుడు, అతడు చనిపోయాడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. అంటే ఈమె ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారంగా వస్తుంది. ఈమె ఎవరో ఎలీషాకి తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకు తెలిసి ఉండకపోవచ్చు అంటే, ద వే షీ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ హెర్ సెల్ఫ్ టు ద ప్రాఫిట్, టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనునికి, ఆ ప్రవక్తకి ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి విధానం ఏమని చెప్తుందంటే, నీ శిష్యుడు లేక నీ దాసుడు నా యజమానుడు, అతడు చనిపోయాడు. అండ్ దెన్ అక్కడ వ్రాయబడి ఉంది, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలుసు. ఇది మంచి సాక్ష్యమా చెడ్డ సాక్ష్యమా? అందరూ చెప్పాలి. ఇది మంచి సాక్ష్యమా చెడ్డ సాక్ష్యమా? ఎవరు చెప్తున్నారు ఈ సాక్ష్యం? గట్టిగా చెప్పాలి. ఎవరు చెప్తున్నారు? భార్య. ఎవరి గురించి? భర్త గురించి. చాలాసార్లు సర్వసాధారణంగా మంచి సాక్ష్యాలు నేను ఎప్పుడు వింటానంటే, భర్త చనిపోయిన తర్వాత భార్య సాక్ష్యం చెప్తుంది, లేక భార్య చనిపోయిన తర్వాత భర్త సాక్ష్యం చెప్తాడు, లేకపోతే ఎవరైనా చనిపోయినప్పుడు. ఐ హ్యావ్ సీన్ సో మెనీ టెస్టిమోనీస్, ఎస్పెషల్లీ క్రిస్టియన్ సొసైటీలో ఎవరైనా చనిపోయిన వెంటనే వెనకాల బ్యానర్ పెడతారు. ఏంటంటే, నీతిమంతుని చెప్పండి జ్ఞాపకం. ఎప్పుడు పెడతారు బ్యానరు? నేను చాలాసార్లు అడుగుతుంటాను, అంటే
నువ్వు నీతిమంతుడవు నీతిమంతురాలు అని పిలవాలంటే చచ్చిపోతేనే నీతిమంతుడిగా పిలవబడతావా? మరి బ్రతికినప్పుడు ఎందుకు నీతిమంతులుగా పిలవబడం? మనలో నీతిమంతులు అందరూ ఒకసారి చెయ్యొద్దండి. చూసారా, ఒక్క చెయ్యి లేగలేదు అక్కడ, ప్రశాంత్ చెయ్యి తప్ప. మనలో నీతిమంతులు ఎవరో చేయొద్దండి అంటే చేయొత్తలేదు. కానీ మనలో ఎవరైనా చనిపోయినా ఏం బోర్డు వస్తుంది అక్కడ? దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ మెనీ టైమ్స్. ఒక వ్యక్తి జీవించినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలే మనం చదవడానికి ఇష్టపడతాం, మంచిని చూడడానికి ఇష్టపడం. చనిపోయిన వెంటనే ఏం మాట్లాడతాం? ఎంత చెడ్డోడైనా సరే ఏం మాట్లాడతాం? దిస్ ఈస్ ద ప్రాబ్లం విత్ ద సొసైటీ. వై డోంట్ వీ సీ సంథింగ్ గుడ్ వైల్ ద పర్సన్ అలైవ్? ఒక వ్యక్తి జీవించినప్పుడే ఎందుకు ఆ వ్యక్తిలో ఉన్న మంచితనాన్ని మనం చూడకూడదు? We need to understand this woman of God, this widow, ఈ వెధవరాలు దైవజను దగ్గరకు వచ్చి చెప్పుతున్నటువంటి సాక్ష్యం. నేను అనుకుంటున్నాను ఆయన బ్రతికినప్పుడు నువ్వు చాలా భక్తిపరుడువయ్యా అని చెప్పు ఉండేది కాదేమో అనుకుంటున్నాను నేను. ఏమండి, ఎంతమంది మీ భార్యలకి యు ఆర్ సో బ్యూటిఫుల్, యు ఆర్ సో గుడ్ అని చెప్పారు? ఒక్కరు చెయ్యెత్తిరండి. దేవునికి స్తోత్రం. అందరికి వచ్చి చప్పట్లనే కొట్టండి. భార్యలు కూడా భర్తకి ఎంతమంది నువ్వు చాలా గొప్పోడివి, నువ్వు లేకపోతే అసలు నా జీవితం ఎలా ఉండేది కాదు, నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నావు, ఎంతమంది భార్యలు చెప్పారు? ఇద్దరు చేతి. గాడ్ బ్లెస్. లెట్స్ గివ్ ఎ బిగ్ క్లాప్ అంటు గాడ్. ఇద్దరు చేతులు ఎత్తారు. దేవునికి స్తోత్రం. వైల్ అలైవ్, ఆమె చెప్పిందో లేదో నాకు తెలియదు కానీ, బట్ ద పాయింట్, దైవజనుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె చెప్పినటువంటి మాట ఏమని చెప్తుందంటే, ఇదిగో అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడని నీకు తెలుసు. దైవజనుడికి తెలుసాట. దేవునికి స్తోత్రం చెబుతావా? ఈరోజు మనలో ఎవరు భయభక్తులు కలిగి ఉన్నాం అనేది దైవజనుడికి తెలుస్తుందా? తెలుస్తుందా? ఎంతమందికి అర్థమవుతుంది ఈ ప్రశ్న? ఎవరు ఆత్మీయంగా ఉన్నారు, ఎవరు ఆత్మీయత లేకుండా ఉన్నారు, ఎవరు కేవలం జస్ట్ వాంట్ టు అటెండ్ చర్చ్, ఎవరు దేవుని గురించి, దేవుని పరిచర్య గురించి నిలబడాలనుకుంటున్నారు, దైవజనుడు తెలుస్తుందా తెలీదా? ఆమె చెప్తుంది, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉన్నాడని నీకు తెలుసు. బట్ ద పాయింట్ ఏంటంటే, నో మ్యాటర్ హౌ ఫియర్ఫుల్ అండ్ హౌ పైస్ యు ఆర్ టు గాడ్, దేవునికి యందు ఎంత భయభక్తులు కలిగినా, ఎంత నీతి కలిగినా, ఎంత భక్తిపరుడువైనా, ఎంత ఆత్మీయుడువైనా, నువ్వు స్త్రీవైనా పురుషువైనా, చిన్నవాడివైనా పెద్దవాడివైనా, యంగ్ ఆర్ ఓల్డ్, నో మ్యాటర్, ఎవరో ఒక సమయంలో మాత్రం మనం వెళ్ళిపోవలసిన సమయం ఉన్నది, చనిపోవలసినటువంటి సమయం మాత్రం ఉన్నది. చావు పెద్దలకు మాత్రమే వస్తుంది అనేమని ఉందా రూలు? చావు భక్తిహీనులకు మాత్రమే వస్తుంది అనేమన్నా ఉందా? ఈమె దైవజనుడి దగ్గరకు వచ్చి ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడే కానీ చనిపోయాడా లేదా? సో నో మ్యాటర్ హౌ స్పిరిచువల్ యు ఆర్, ఎంత ఆత్మీయులైన ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాటలు? నా ఆమె దైవజనుడి దగ్గరికి వచ్చి ఆమె చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తుందంటే, ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులను తన దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవడానికి వచ్చాడు, నా పిల్లలను తీసుకెళ్ళిపోవడానికి వచ్చాడు. జాగ్రత్తగా గమనించండి. నేనేమనుకుంటున్నానంటే, ఆ యజమానుడు జీవించినప్పుడు ఆమెకి ఏ లోటు లేదు, ఆమెకు సమస్తము సమృద్ధిగా
ఉన్నది. బహుశా నేనేమనుకుంటున్నానంటే వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ నిండా కావలసిన ఆహారం ఉండేది. ఆమె ఇంట్లో ఆమె కావలసిన కబోర్డ్స్ నిండా ఎన్ని చీరలు కావాలి అన్ని చీరలు, ఇంకా కబోర్డ్స్ చాలా. కరెక్టే కదా? స్త్రీలు ఎన్ని చీరలు ఉన్నా సరే ఇంకా చెప్పండి, లేటెస్ట్ డిజైన్ వచ్చిందట. ఏ డిజైన్? మీ ఇళ్ళల్లో ఒక్కసారి బీరువా ఓపెన్ చేస్తే ఎన్ని చీరలు కనబడతాయి? స్త్రీలు. ఇక్కడ స్త్రీలు ఎవరో లేరా? ఒక్కసారి బీరువా ఓపెన్ చేస్తే ఎన్ని కనబడతాయి? ఒక్కొక్కరింట్లో అయితే షాపు పెట్టి వచ్చి ఏకంగా అన్ని చీరలు ఉంటాయి. అయినా సరే ఇంకా మనకేం కావాలి? మరి పురుషులకి సో స్త్రీలందరూ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ యువర్ హస్బెండ్స్. ఎంతమందికి అర్థమైందని చెప్పిన మాట? స్త్రీలందరూ నీ భర్తల గురించి దేవుణ్ణి స్తుతించాలి. కనీసం ఒక్కరు కూడా దేవుని స్తుతించలేదు చూడండి. కనీసం చప్పట్లన్నా కొట్టండి. అవునండి, నేను చెప్పానని కొట్టడం కాదు, మీ మనసులో అనిపిస్తుంది అసలు మీ భర్త గురించి చప్పట్లు కొట్టాలని. హృదయపూర్వకంగా మా భర్త గురించి నేను చప్పట్లు కొట్టాలండి రియల్గాని. ఒకసారి ఎంత గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. ఆయన జీవించినప్పుడు ఆమెకు కావలసిన సమస్తము సమృద్ధిగా ఉండవచ్చు. ఆయన చనిపోయిన వెంటనే పరిస్థితులు మారడం ప్రారంభమైంది. ఎలాగ మారడం ప్రారంభమైంది అంటే రోజు రోజుకి తన జీవితంలో తగ్గిపోవడం ప్రారంభమైంది. ఇట్స్ నాట్ వన్ డే చేంజ్. స్లోగా పరిస్థితి మారిపోతుంది. స్లోగా బ్యాంక్ బ్యాలెన్స్ డౌన్ అయిపోతుంది. స్లోగా ఇన్కమ్ రావడం మానేసింది. స్లోగా ఆమె పరిస్థితి దినదినము దిగజారిపోతుంది. చివరికి ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే ఇంట్లో ఉన్న వస్తువులు కూడా అమ్మేసుకునే పరిస్థితి ఏర్పడిపోయింది. ఇలాగ అమ్మేసుకునే పరిస్థితి ఏర్పడిపోతే ఆఖరికి అప్పులు వారు వచ్చి ఆమెకున్న 2 కుమారులు కూడా వాళ్ళ సర్వెంట్స్గా ఉండడానికి తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు చెప్పండి ఆ తల్లికి ఎలా ఉంటుందో? డూ యూ థింక్ దట్ మదర్ విల్ స్లీప్? రాత్రుల్లో నిద్ర పడుతుందా? నిద్రపోగలదా ఆమె? 2 కుమారుల్ని అప్పులు వారు తీసుకొని వెళ్ళిపోతారు అన్నప్పుడు ఆ తల్లికి నిద్ర ఉంటుందా? ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపి ఉంటుందో ఆ తల్లి. చివరికి ఏం చేయాలో తెలియక ఆమెకున్న ఏకైక మార్గం ఏంటంటే దైవజనుడు అనుకుంది. ఇప్పుడు దైవజనుడి దగ్గరికి వచ్చింది, చెప్తుంది, ఇదిగో నీ దాసుడు నా పెనిమిటి చనిపోయాడు, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. నా పరిస్థితి ఎలాగైపోయింది. దట్ ఈస్ హౌ షీ వాజ్ ఇంట్రడ్యూసింగ్. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం కదా. ఎంతమంది ప్రార్థన చేస్తారా? జీవితంలో ఒక్కసారి ప్రార్థన చేసిన వాళ్ళు చేయొద్దండి. ఒక్కసారి నా ప్రార్థన చేసిన వాళ్ళు రైట్. లాస్ట్లో ఏమని ప్రార్థన చేస్తారో? ముగింపు ఏమని ప్రార్థన చేస్తారా? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఎందుకు ఆ మాట ఉపయోగించాలి? ఒకవేళ ఆ మాట ఉపయోగించలేదు అనుకుందాం, ఏమవుతుంది? ముగింపు ఉండదట. జోసెఫ్ గారు చెప్తున్నారు. ముగింపు గురించి ఆ మాట ఉపయోగించేది. దేని గురించి? హీ ఈజ్ ద మీడియేటర్. యేసు నామములో నీవు అడగకపోతే నీ ప్రార్థన ఫలించదు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా కూడా తండ్రి దగ్గరికి వెళ్ళాం. తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? నా ద్వారా తప్ప మరి ఏ విధంగానూ మనం తండ్రి దగ్గరికి అని యేసుక్రీస్తు స్పష్టంగా నా నామమందు ఏమడిగినా మీకు
నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుదావా? అందుకే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం ఏం చెప్తామంటే, దేవుడా, నాయనా, తండ్రి, స్తోత్రం ప్రభువా, ఇవన్నీ కూడా నువ్వు నాకు యేసు నామములో దయచేయండి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుతావా? యేసుక్రీస్తు వారు తండ్రికి మనకి కనెక్షన్ ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన శిలువ మీద మరణించాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, త్రూ మీ, నా ద్వారా నువ్వు ఏది అడిగినా తండ్రి దానిని నీకు ప్రాపర్ ఛానల్. ఒక సరైనటువంటి విధానంలో. నౌ దిస్ విడో కేమ్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజనుడి దగ్గరికి వచ్చి ఆమె వచ్చినటువంటి విధానం ఏమని చెప్తుందంటే, నా యజమానుడు నీకు దాసుడు. నా పరిస్థితి ఇలాగ ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు ఈ దైవజనుడు ఏం చెయ్యాలని ఆవిడ ఎక్స్పెక్ట్ చేసింది. మన భాషలో చెప్పాలంటే, దైవజనుడు ఏదో ఒక అద్భుతం చేస్తాడు. అందరికి అర్థమయ్యే భాష, ఓం బూమ్ బుస్ అనగానే ఏదో ఒకటి చేతిలోకి వచ్చేయాలి, అది తీసి ఇచ్చేస్తాడు దైవజనుడు అనుకొని ఉండొచ్చు. చాలాసార్లు పాస్టర్ దగ్గరికి అలాగే కదా వస్తాం. ఎలా వస్తాం? ఏదో అద్భుతం జరుగుతుంది, టప్పన ఏదో జరిగిపోద్ది అనే మనం వస్తాం. దైవజనుడు కనీసం ప్రార్థన చేయలేదు, 4 బైబిల్ వాక్యాలు చెప్పలేదు, ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయని చెప్పలేదు, లేకపోతే సండే సర్వీస్కి వచ్చావా అని అడగలేదు. మరి ఏమీ అడగలేదు. ఆయన ఏమన్నాడో తెలుసా? నేను నీకేం చెయ్యాలి, నా వలన నీకేమి కావాలి అని అడిగి అన్నాడు, నీ ఇంటిలో ఏమున్నదో నాకు తెలియజేపు. వాట్ డు యు హ్యావ్? నీ దగ్గర ఏమున్నది, నీ ఇంట్లో ఏమున్నది? చాలాసార్లు మన దగ్గర ఏముందో మనం మర్చిపోతాం, ఇతరుల దగ్గర ఏముందో మనకు బాగా తెలుస్తుంది. మన ఇంట్లో విషయాలు మనకు తెలియదు, ఎవరి విషయాలు తెలుస్తాయి చెప్పండి? మన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళ విషయాలన్నీ మనకే తెలిసిపోతుంటాయి. తెలుసుకోవాలని కోరిక, అందరి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది, కానీ మన ఇంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం మన దగ్గర ఉండదు. సడన్ సర్ప్రైజ్ మన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఒకసారి మారిపోద్ది. ఎందుకంటే ఇతరుల మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ మన మీద మనం ఎప్పుడు పెట్టుకోం. దైవజనుడు అన్నాడు, నీ ఇంట్లో ఏముంది, నీ దగ్గర ఏముంది, వాట్ డు యు హ్యావ్? దేవుడు ఎప్పుడు నీ దగ్గర ఏముందో దాని ద్వారా కార్యాన్ని చేస్తాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుదామా? ఇట్ మే బి ద లాస్ట్ మీల్. సారేపోతులో ఉన్నటువంటి వెధవరాలు చెప్తుంది, నా దగ్గర పట్టెడు పిండి బుడ్డెడు నూనె తప్ప మరి ఇంకేమీ లేదు. వాట్ డు యు హ్యావ్? నీ దగ్గర ఏముంది? 5 రొట్టెలు 2 చేపలు. ఎంతమంది ఉన్నారు అక్కడ? ఇంచుమించుగా 15,000 మంది ఉన్నారు. 5,000 మంది పురుషులు మాత్రమే, 15,000 మంది జనం ఉన్నారు. కానీ వాట్ డు యు హ్యావ్? నీ దగ్గర ఏముంది అన్నప్పుడు ఏమున్నది వాళ్ళ దగ్గర? 5 రొట్టెలు 2 చేపలు. వాట్ డు యు హ్యావ్? ఫిలిస్తీయులు సంసోను వెనకాతల పరిగెట్టి ఆయన చంపడానికి వెళుతూ ఉంటే ఆయన దగ్గర ఏముంది? బ్రహ్మోస్ మిసైల్ లేదు అక్కడ. ఉన్నదా? అప్పుడు ఉన్నదా? ఏముంది ఆయన దగ్గర? రోడ్డు పక్కనే గాడిద దవడ ఆ జాబోన్ ఒకటి దొరికింది. అది ఎంత పవర్ఫుల్గా పనిచేసింది? ఒక మిషన్ గన్ కంటే కూడా ఎక్కువ పనిచేసింది. దేవునికి స్తోత్రం చెబుదామా? whatever you have, నీ దగ్గర ఏముందో దానితోనే కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతావా? Shall I tell you one more contribution? ఇంకొకటి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను.
Now, God has planning for everything. This is extra, what I'm speaking. దేవుడికి ప్రతి ఒక్కదాని గురించి కూడా ఐడియాస్ ఉన్నాయి. ప్రతి ఒక్కదాని గురించి ఏమీ లేని దగ్గర సమస్తాన్ని కూడా ఆర్డర్ చేయగలిగినటువంటి వాడు. ఆది యందు దేవుడు భూమి శూన్యంగా ఉన్నప్పుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. అప్పుడు మొత్తం లోకం అంతా చీకటిగా ఉంది, అగాధ జలములన్నీ కూడా కమ్మి ఉన్నాయి, దేవుని ఆత్మ దాని మీద అల్లాడుచుండెని. ఈ వాక్యం మనందరికీ తెలుసు. బట్ హీ హ్యాస్ అన్ ఐడియా. ఆయన దగ్గర ఏముంది? ఐడియాతో ఏం చేశాడంటే నీళ్లను సపరేట్ చేశాడు, డార్క్నెస్ పోగొట్టడానికి వెలుగును సృష్టించాడు. ఎవ్రీథింగ్ హీ ఫిక్స్డ్. అన్ని సమస్తాన్ని కూడా దేన్ని ఎలాగ కలుగును గాక అని సమస్తాన్ని సృష్టించాడు. సమస్తాన్ని సృష్టించి ఆఖరిలో నరుని సృజించాడు. అందరికి అర్థమవుతుందని చెప్పేది. ఎప్పుడు సృష్టించాడు నరుణ్ణి? ఆఖరిలో నరుని సృజించాడు. నరుని సృజించిన తర్వాత మరి ఇక దేన్ని సృష్టించడం మనం చూడం. ఎందుకో తెలుసా? ద రెస్ట్ ఆఫ్ పవర్ గివెన్ టు మ్యాన్. ఇప్పుడు కలిగిన దానితో సమస్తాన్ని నువ్వు సృష్టించు. దేవునికి స్తోత్రం చెబుదావా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు సృష్టించు. నీ దగ్గర ఏముందో, నీకు ఒక కుర్చీ కావాలి అంటే అదిగో చెట్టు ఇచ్చాడు. నీకు ఒక పోడియం కావాలంటే ఏమిచ్చాడైనా? ఒక చెట్టు ఇచ్చాడు. నీకు ఒక ప్లాస్టిక్ కావాలంటే, ఒక ఐరన్ కావాలంటే ఇదిగో భూమిని తవ్వితే ఇందులో మైన్స్ ఉంటాయి. టేక్ థింగ్స్ ఫ్రమ్ ది ఎర్త్. ఆ భూమి మీద నుండి నీకు కావలసినటువంటి ఏ వస్తువు కావాలో దాన్ని తీసుకొని ఏం చేయాలి? నీకు ఇల్లు కావాలంటే కట్టుకోవడానికి కావలసిన ఇటుక, సిమెంటు, రాయి సమస్తము కూడా ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? సో ఇట్స్ యువర్ జాబ్ టు క్రియేట్ సంథింగ్ విత్ వాట్ ఐ హ్యావ్ ఆల్రెడీ గివెన్ టు యూ. నేను నీకు ఆల్రెడీ ఇచ్చిన దాంతో నువ్వేం చేయాలి? సృష్టించాలి. దేవునికి స్తోత్రం చెబుదావా? దేవుడు అడుగుతున్నాడు కదా, ఇక్కడ దైవజనుడు అడుగుతున్నాడు కదా, ఏమంటాడంటే నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఏముంటే దాని ద్వారా కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీ దగ్గర ఏముంది? వాట్ డు యూ హ్యావ్? వాట్ కైండ్ ఆఫ్ స్కిల్ డు యూ హ్యావ్? వాట్ కైండ్ ఆఫ్ టాలెంట్ డు యూ హ్యావ్? వాట్ డు యూ హ్యావ్? దేవుడు నీ ద్వారా నీ ఇంటిలో పనిచేయడానికి నీ దగ్గర ఏముంది? ఆమె అడిగిన వెంటనే చెప్పింది, నా దగ్గర ఒక నూనె కుండ ఉన్నది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నూనె కుండ అంటే అందులో నూనె కూడా లేదేమో అనుకుంటాం. నూనె ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా మాట రాయబడి ఉంటుంది. నూనె ఉంది. నూనెతో ఉన్నటువంటి ఒక కుండ ఉన్నది. అప్పుడు నౌ ద మ్యాన్ ఆఫ్ గాడ్ సేస్, ఆయన ఏమంటాడంటే, అతడు నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి దొరకగలిగిన వట్టి పాత్రలను ఎరువు తెచ్చుకోమని చెప్పాడు. ఏం తెచ్చుకోమన్నాడు? ఎరువు తెచ్చుకోమన్నాడు. ఏంటి ఎరువు తెచ్చుకోమన్నాడు? గట్టిగా చెప్పాలి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఏం తీసుకురమ్మన్నాడు? వట్టి పాత్రలు. ఎలా తెచ్చుకోమన్నాడు? ఎరువు. ద బైబిల్లో ఒకే ఒక చోట అప్పు తెచ్చుకో, ఎరువు తెచ్చుకో అన్న మాట ఇక్కడ ఒక్క దగ్గరే నేను చదివాను. అప్పు చేయి. దేర్ ఆర్ 2 different words, begging and borrowing. అరువు తెచ్చుకోవడం, ఎరువు తెచ్చుకోవడం, అప్పు తెచ్చుకోవడం. రెండిటికి అర్థం తెలుసా? హలో, అందరికి అర్థమవుతుందని చెప్పేది. అప్పుకి ఎరువుకి ఉన్న తేడా తెలుసా? అప్పు అంటే చెప్పండి. మీరు ఎవరు మాట్లాడటం లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? ద డిఫరెన్స్ బిట్వీన్ బారోయింగ్ అండ్ బెగ్గింగ్. అడుక్కోవడానికి, ఎరువు తెచ్చుకోవడానికి, అరువు తెచ్చుకోవడానికి, మన భాషలో చెప్పాలండి అప్పు తెచ్చుకోవడానికి తేడా ఏంటి? అడుక్కుంటే తిరిగి మరలా ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా కాకుండా అప్పు తెచ్చుకుంటే తిరిగి ఇవ్వాలి. దైవజనుడు ఏం చెప్పాడు? అడుక్కో అన్నాడా?
ఏమని చెప్తున్నాడు? అప్పు తెచ్చుకోమన్నాడు. అప్పు తెచ్చుకోవడం అంటే నేను మరలా ఇచ్చేస్తాను. దేవునికి స్తోత్రం చెబుతావా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఐ విల్ రీపే, ఐ విల్ రిటర్న్ ఇట్, ఐ విల్ గివ్ ఇట్ టు యూ బ్యాక్. దీన్ని నేను మరలా ఇచ్చేస్తాను, నీకు మరలా తిరిగి చెల్లిస్తాను. అప్పు చేయడానికి అడుక్కోమని చెప్పలేదు దేవుడు. అరువు. అప్పు చేయడానికి ద ప్రెసెంట్ కండిషన్, నేనున్నటువంటి పరిస్థితి, నువ్వు చూసే పరిస్థితి ఇప్పుడు నాకు మంచి పరిస్థితి కాదు. యూ హ్యావ్ సీన్ మీ ఇన్ ద రాంగ్ సీజన్, బట్ యూ విల్ సీ మీ అగైన్ ఇన్ ద గుడ్ సీజన్. రాంగ్ సీజన్, బ్యాడ్ సీజన్, నో మ్యాటర్ హౌ ఫెయిత్ఫుల్ యు ఆర్, నువ్వెంత భక్తిపరుడువైనా, ఎంత గొప్పవాడువైనా, ఎంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తివైనా, ప్రతి వాని జీవితంలో కూడా సీజన్ ఆఫ్ డార్క్నెస్, ఈ అంధకారం, శ్రమలతో కూడిన దినాలు, ఇబ్బందికరమైన దినాలు ప్రతి వాని జీవితంలో కూడా ఉంటాయి. దాన్ని మనం ఎవరం కూడా అవాయిడ్ చేయలేం. ఈమెతో దైవజనుడు చెప్పినటువంటి మాట, నువ్వు బయటికి వెళ్ళు, వట్టి పాత్రలు ఎరువు తెచ్చుకో. జస్ట్ లైక్ ద వే యేసుక్రీస్తు వారు ఒక సమాధిని ఎరువు తెచ్చుకున్నట్లు, ఆ సమాధి జస్ట్ ఫర్ 2 nights. ఎన్ని నైట్స్కి చెప్పండి? ఎన్ని నైట్స్కి? నీ సమాధి 2 రాత్రులకి ఇస్తే చాలు. ఎన్ని రాత్రులకి? అండ్ ద థర్డ్ డే నువ్వు ఉండమన్నా నేను అందులో ఉండను. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా దేవుని స్తోత్రం చెబుతామండి. ఆయన ఆ ఎరువు తీసుకున్నటువంటి సమాధి ఓన్లీ ఫర్ 2 nights, 2 రాత్రులు మాత్రమే. ఇన్ ద సేమ్ మేనర్ ఈ వెధవరాలు దైవజనుడు చెప్పినట్టుగానే పిల్లలతో చెప్పింది, మీరు వెళ్ళి ఒట్టి పాత్రలు తీసుకొని రండి. ఎక్కడైనా మనం వెళ్ళి, అంటే ఇప్పుడున్న పరిస్థితులు పక్కింటి వాళ్ళతో మాట్లాడే సమయం కూడా మనకు ఉండటం లేదు, కానీ ఒకప్పుడైతే పిన్ని గారు ఒక గ్లాసుడు టీ పొడి ఉంటే ఇస్తారా, వదిన గారు ఒక గ్లాసుడు పంచదార ఉంటే, ఎప్పుడైనా విన్నారా? ఇలాంటి భాష వినలేదా? ఎంతమంది విన్నారు? కొంచెం చెయ్యి మీదకి ఎత్తను చూడాలనుకోండి. ఎంతమందికి తెలుసు ఇలాంటి లాంగ్వేజ్? థ్యాంక్ యూ. ఏమడుగుతాం? ఒక గ్లాసుడు, ఒక గిన్నెడు పంచదార ఇస్తారా, ఒక గిన్నెడు ఉప్పిస్తారా అడుగుతారా? ఉప్పిస్తారా, లేకపోతే పసుపు ఇస్తారా, లేకపోతే ఇది ఇస్తారా, అది ఇస్తారా? కానీ ఎక్కడైనా సరే ఒక ఖాళీ గ్లాస్ ఒకటి ఇస్తారా అని అడగడం మనం విన్నావా? ఖాళీ పాత్ర కావాలని అడిగామా? కొంతమంది ఖాళీది అడిగినా సరే ఖాళీది మాత్రం ఎవరు? కరెక్టా కదా? ఖాళీది అడిగినా సరే ఖాళీది ఎవరు? కొన్నిసార్లు ఎంతమంది ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఎవరికైనా స్వీట్స్ అలాంటి ఇచ్చారనుకోండి, మళ్ళీ అందులో ఏదో ఒకటి పెట్టి దాన్ని ఏమంటారు? రిటర్న్ గిఫ్ట్. ఏ గిఫ్ట్ అది? థ్యాంక్ గాడ్, రిటర్న్ గిఫ్ట్స్. దేవునికి స్తోత్రం చెబుదామా? ఇక్కడ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, వట్టి పాత్రలు మాత్రమే. ఏ పాత్ర? నాట్ హాఫ్ ఫిల్డ్, నాట్ క్వార్టర్ ఫిల్డ్, నాట్ 1/4 or 3/4. ఇట్ మస్ట్ బి ఎ ఎంప్టీ వెసల్. ఏ వెసల్ కావాలి? ఖాళీ పాత్ర. వట్టి పాత్రలు తీసుకురా, అది కూడా ఎరువు తీసుకొని రా. ఎందు గురించి అంటే దాన్ని తిరిగి మరలా నువ్వు ఇచ్చేస్తావు. దేవునికి స్తోత్రం చెబుదావా? వాట్ ఈస్ ది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఎంప్టీ వెసల్స్? ఈ వట్టి పాత్రలో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? చాలాసార్లు పాత్రలు ఎంటీగా ఉంటే మనం పెద్ద పట్టించుకోం. పనికిరాని పాత్రయని అవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. పనికిరాని పాత్రయని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా.
ఖాళీగా ఉంటే నోబడీ కేర్స్. ఆ పాత్రలో ఏదో ఒక దానితో నింపబడితే ఎవ్రీబడి వాంట్స్ దట్ వెసల్. ఆ పాత్ర అందరికీ కావాలనుకుంటాం. వట్టి పాత్రలు తీసుకొని రమ్మని చెప్పాడు దైవసేనుడు. వట్టి పాత్రలు తీసుకొని వచ్చి ఇల్లంతా కూడా సర్దేశారు. ఎందుకో తెలుసా? దేవుడు ఆ వట్టి పాత్రకి అట్రాక్ట్ అవుతాడు. దేవుడు గాడ్ అట్రాక్ట్స్ టు ఎంప్టీనెస్. దేవుడు ఆ ఖాళీగా ఉన్న దానికి ఆకర్షించబడతాడు. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెబుదామా? మనందరికీ తెలుసు, దేవుడు నరుని చేసినప్పుడు నేల మంటి నుండి దేవుడు నరుని చేశాడా లేదా? హలో, ఎంతమందికి అర్థమైంది? ఎక్కడి నుండి చేశాడు? నేల మంటి నుండి దేవుడు నరుని చేశాడు. చేసిన తర్వాత ఆ నరుని చూసి హీ వాజ్ ఇంప్రెస్డ్ సో మచ్. చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఎంత ఇంప్రెస్! ఒక్కోసారి చూడండి, మనం చిన్నపిల్లల్ని తీసుకొని ఏం చేస్తారు? మీరు ఎవరో చిన్నపిల్లల్ని చేతిలో పట్టుకోలేదా? ఎంతమంది పట్టుకున్నారు? చిన్నపిల్లని పట్టుకొని చాలా క్యూట్ మాట్లాడండి. అబ్బా, మీ ఎవరికి అర్థం అవటం లేదేమో నేను చెప్పేది. ఏం చేస్తారు? చిన్నపిల్లలు తీసుకుని చూడండి. దేవుడు నరుని సృష్టించి దేవుడు ఎవరి చేతిలో పెట్టుకున్నాడు? ఆయన అరిచేతిలో చెక్కుకున్నాడని వాక్యంలో రాస్తుంది. ఆయన అరిచేతిలో ఇలా పట్టుకొని దిస్ బాయ్ దిస్ యాడమ్ లుక్స్ సో హ్యాండ్సమ్ బ్యూటిఫుల్. అర్థమవుతుందా? ఏం చేస్తున్నాడు దేవుడు? ఆదాముని దగ్గర అన్నాడు అని చెప్పి ఉఫ్ అన్నాడు. దేవుని స్తోత్రం చెబుదావా? దేవుడు ఆదాముని దగ్గర తీసుకున్నప్పుడు ఆదాము ఖాళీగా ఉన్నాడు. వట్టి పాత్ర, వట్టి మట్టి పాత్రగా ఉన్నాడు. when he took Adam to his hand and brought to him, and the Bible says, దేవుడు జీవవాయువు ఊదగా నరుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతాను. వట్టి పాత్రను ఆయన దగ్గర తీసుకొని ఆ వట్టి పాత్రలో ఏం చేశాడు? జీవవాయువును ఊది ఆ వట్టి పాత్రను నింపాడు. నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామండి. మోషేతో దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు కొండ మీదకి రా, నేను నీతో మాట్లాడాలి అని చెప్పి మోషేతో అన్నాడు, నేను మీ మధ్యలో నివసించినట్లు ఒక గుడారాన్ని ఏర్పాటు చేయి అని చెప్పి డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత బయట ప్రాంగణం ఉండాలి, తర్వాత పరిశుద్ధ స్థలం ఉండాలి, ఆ పరిశుద్ధ స్థలం తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉండాలి. ఆ పరిశుద్ధ స్థలం అంతా కూడా ఫిల్ ఇట్ విత్ ఫర్నిచర్. ఇందులో మాత్రం ఒక్క కరుణా పీఠం మాత్రమే ఉండాలి. when the holy of holies empty, అతి పరిశుద్ధ స్థలం ఖాళీగా ఉండినప్పుడు షకేనా మేఘము దిగి వచ్చిందట. దేవుని మహిమ ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి దిగి వచ్చి ఆ ప్రత్యక్ష గుడారాన్ని నింపింది. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుదామా? యేసుక్రీస్తు వారు ఆరోహణమయ్యేటప్పుడు ఆయన శిష్యులందరినీ పిలిచాడు, అందరినీ దగ్గర పిలిచాడు. పిలిచి వారి కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి మీరు వెళ్ళిపోయి స్వార్థ ప్రకటించండి అని అనలేదు. ఆయన ఏమన్నాడో తెలుసా? మేడగద మీద ఉండి ప్రార్థన చేయండి. ఐఎమ్ గోయింగ్ టు సెండ్ కంఫర్టర్, ఆదరణకర్తను నేను మీ కొరకు పంపిస్తాను. పెంతెకోస్తు దినాన్ని, ఇదిగో పెంతెకోస్తు, when the day of Pentecost fully come, there comes heavens open. ఇదిగో ఆకాశము తెరవబడింది. ఆకాశము నుండి అగ్నిలాగా నాలుకలుగా విభాగింపబడి పరిశుద్ధాత్మ దేవుడు ఆ గదిలోనికి దిగి వచ్చాడు. వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవునికి స్తోత్రం చెబుదావా? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవుడు ఖాళీ పాత్రకి అట్రాక్ట్ అయ్యేవాడు. దేవుని సన్నిధానంలోనికి వచ్చినప్పుడు మనం ఎలాగ రావాలంటే ఎంప్టీ అవర్ సెల్ఫ్. మన మట్టుకు మనం ఏం చేయాలి? ఖాళీ. మనం ఆల్రెడీ ప్రీఆక్యుపైడ్ మెంటాలిటీ. ఐ డోంట్ వాంట్ టు గివ్ నేమ్, బట్
సమ్వన్ ఇన్ అవర్ చర్చ్, మన చర్చిలో ఒకరు చెప్పారు, నాకేమని చెప్పారంటే కరోనా తర్వాత ఒకసారి ఆఫీస్కి వెళ్ళారట. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి నాకు చెప్పిన మాట ఏంటంటే, పాస్టర్ గారు ఆఫీస్ పరిస్థితి మొత్తం మారిపోయింది. ఏం మారిపోయిందంటే, ఏంటి పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ విడాకులు తీసేసుకున్నారు, చాలామంది భార్యలు భర్తలు విడిపోయారు, ఒకరికొకరికి సంబంధం లేదు. ఎందుకు అమ్మాయిలకి అబ్బాయిలకి యవ్వన ప్రాయములో ఒకరిని ఒకరు అట్రాక్ట్ అయిపోయి ప్రీఆక్యుపైడ్ మెంటాలిటీ, ఆల్రెడీ మైండ్లో ఏదో ఫిక్స్ అయిపోతారు, నా లైఫ్ ఇలా ఉండబోతుంది, ఇలాగ మారిపోతాను అని చెప్పి ప్రీఆక్యుపేషన్తో మనం వస్తాం. వచ్చిన తర్వాత అది జరగకపోతే డిసప్పాయింట్ అయిపోతాం. డిసప్పాయింట్ అయిపోయి ఈ వ్యక్తితో ఇంకా నేను జీవించడానికి ఇష్టపడటం లేదు. కోర్టు ఎంతమందికి తెలుసు? విశాఖపట్నంలో కోర్టు ఎంతమందికి తెలుసు అని అడిగాను. కోర్టు ఎక్కడుంది? జగదాంబలోనా? ఎక్కడుంది? మీకు తెలియదని చెప్పొద్దు. ఎక్కడుంది? కొంచెం గట్టి చెప్పండి. మీరు అందరూ వెళ్ళారా సీఎంఆర్కి ఎప్పుడన్నా? సీఎంఆర్ విజిట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రైట్. దాని ఆపోజిట్ కోర్టు, అక్కడ ఫ్యామిలీ కోర్టు అని ఉంటుంది. ఆ ఫ్యామిలీ కోర్టులో ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలుసు, అందరూ చిన్నపిల్లలే. ఒకసారి నేను వెళితే, ఏదో పని మీద వెళితే, అందరూ యవ్వనస్తులే, చాలా చిన్నపిల్లలు. వీళ్ళేంటి ఏదో ఒక ఏజ్లో ఉన్న వాళ్ళు డివోర్స్ అడిగారంటే అర్థం ఉంది, కానీ మరీ లైఫ్లో 1 or 2 yearsలోనే వాళ్ళు ఏమైపోతున్నారు? సపరేట్ అయిపోతున్నారు. దేవుని సన్నిధానంలోనికి ప్రీఆక్యుపైడ్ మెంటాలిటీతో రాకూడదు. నీవు వట్టిగా వస్తే దేవుడు నిన్ను నింపడానికి ఇష్టపడుతున్నాడు. చాలాసార్లు మనం దేవుని సన్నిధానంలోకి ఎలాగ వస్తామంటే, వీ కమ్ విత్ అ ప్లాన్. ఇలాంటి ప్లాన్తో ఇలా చెయ్యి. కొంతమంది ప్రార్థన, నువ్వు ఎలాగ చెయ్యాలి ప్రభువా, ఏమైనా సరే నాకు అనవసరం, నువ్వు ఇది చేసి తీరాలి. ప్రార్థన చేస్తామా లేదా? ఒకవేళ దేవుడు ఇది చేయడానికో మనకు ఆల్రెడీ ప్లాన్ బి అనేది రెడీగా ఉండదా? ప్లాన్ బి ఫెయిల్ అయిందనుకోండి, ప్లాన్ సి. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఒక ప్లాన్ కాకపోతే రెండో ప్లాన్ కాకపోతే మూడో ప్లాన్. నో. దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళం ఎలా రావాలట? మనం వట్టి పాత్రగా మనం దేవుని దగ్గరికి రావాలి. వట్టి పాత్రగా దేవుని దగ్గరికి రావాలి. పనికి రాని పాత్రయని పారవేయకుమా, పొంగి పొరల్ పాత్రగా నన్ను నింపుమా. పనికి రాని పాత్ర పారవేయకుమా, వంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రగా చేసి యేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. అందరూ లేచి నిలబడండి ఒకసారి. రైట్. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. పనికి రాని పాత్రయని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ
శ్రీయేసుని పొగడుచుండా సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో అందరూ సత్యముతో నింపుము తండ్రి. కుమారి ఓ కుమారి జగదుత్పత్తి దారి, చీకట మన్నైనా నా వంక చల్లగా చూడు మాయా, చల్లగా చూడు మాయా. దయచేసి అందరూ కూర్చోదామండి. Let my vessel fill by the oil. నా పాత్ర నూనెతో నింపబడాలి. ఆమె దగ్గర ఏముంది? ఆమె దగ్గర ఏముంది? నూనె కొండ ఉంది. అందరు చెప్పండి ఏముంది? సో కుండలో నూనె ఉంది కనుక ఆవిడ ఏం చెప్పిందంటే, when the oil in the pot, ఆయిల్ ఆ పాత్రలో ఉన్నప్పుడు, ఆ నూనె ఆ పాత్రలో ఉండినప్పుడు ఇట్స్ మెజరబుల్. అది కొలవగలుగుతున్నావా లేదా? గ్లాసులో ఉంటే గ్లాసుడు పంచదార, అవునా? గిన్నెలో ఉంటే గిన్నెడు పంచదార, లేకపోతే గ్లాసుడు నూనె, గిన్నెడు నూనె, చెంబుడు నూనె, లేకపోతే బిందెడు నీళ్లు. అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే ఏదైనా ఒక దానిలో ఒక పాత్రలో ఉంటే ఇట్స్ మెజరబుల్. కానీ ఆయన ఏం చెప్పాడంటే ఆ పాత్రలు నింపమన్నాడు. నింపినప్పుడు ఏం జరిగింది? హౌ డు యూ మెజర్? ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. కమ్ ఆన్, జస్ట్ గెట్ మీ దట్ బాటిల్ అండ్ మీ అందరికి అర్థం అవడం గురించి ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్. రైట్, నిలబడి ఇక్కడ. నౌ బాటిల్ వాటర్, రైట్? కరెక్టే కదా? ఇదేంటిది? బాటిల్ వాటర్. నవ్వు నా దగ్గర ఏమున్నాయి? ఎంటీ వెసల్స్ ఉన్నాయి. చూసారా? ఖాళీ పాత్ర, ఖాళీ గ్లాస్ ఉంది. ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేయాలి? ఐ నీడ్ టు ఫిల్ ఇట్ అప్. ఫిల్ చేయడానికి స్టార్ట్ చేశాను. హౌ డు యూ మెజర్ దిస్? ఇందులో ఎంత ఉందో ఎలా కొలవగలం అంటే కొలడానికి అవకాశం లేదు. ఎందు గురించి అంటే నేనేం చేస్తున్నాను? ఐఎమ్ pouring. ఐఎమ్ ట్రైంగ్ టు ఫిల్ దిస్ వన్. ఇక్కడున్న ఖాళీ పాత్ర నింపడానికి నేను ఇష్టపడుతున్నాను కనుక ఇక్కడ ఏం జరుగుతుంది? ఖాళీ అవుతుంది. దేవుడు ఖాళీకి ఆకర్షితుడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఖాళీగా ఎక్కడైతే వస్తుందో, ఎప్పుడైతే ఈ బాటిల్లో ఖాళీ అవుతుందో, ఈ ఖాళీ అయినటువంటి బాటిల్ని ఎవరు ఫిల్ చేస్తున్నారు? నమ్మిన వారు గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామండి. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. నౌ ఐ స్టార్టెడ్ ఫిల్లింగ్ all vessels one by one, one by one, one by one. Every time I started filling all vessels. అక్కడున్న అన్ని vessels, బహుశా 12 మంది శిష్యులు, 70 మంది శిష్యులు, యేసు క్రీస్తు వారు చెప్పారు, స్టే హియర్ అండ్ ప్రే, ఐఎమ్ గోయింగ్ టు సెండ్ కంఫర్టర్. ఇదిగో ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను. ఈ మెజర్ అవ్వకుండా ఉండడానికి ఉన్నటువంటి ఆ మెథడ్లో ఆయిల్ ఏమవుతుంది? ఆ ఖాళీగా ఉన్న పాత్రలోనూ నింపబడుతున్నాయి. దేవునికి స్తోత్రం చెబుదామా? ఆ పాత్రలు నింపబడుతూ ఉన్నప్పుడు, ఒకటి నింపబడుతున్నప్పుడు ద బైబుల్ క్లియర్లీ సేస్, అక్కడ పాత్రలన్నీ నింపబడిన తర్వాత ఒక్క పాత్ర కూడా ఇంకా మిగిలి లేదు. అక్కడ ఒక్క పాత్ర కూడా మిగిలి లేదు. అక్కడున్న పాత్రలన్నీ నిండిపోయి ఇంకా ఏమైనా పాత్రలు ఉన్నాయేమో చూడమని చెప్తే ద బైబుల్ క్లియర్లీ సేస్, తెచ్చిన పాత్రలన్నిటిలో కూడా తెమ్మని చెప్పి కుమారుని చెప్పి మరి ఏమీ లేవు. అక్కడ ఏమీ కూడా ఇంకా లేవు. అన్ని పాత్రలు నిండిపోయి. అండ్ ద బైబుల్ సేస్, అంతలో నూనె నిలిచిపోయి. ఎప్పుడైతే ఖాళీ పాత్ర ఒకటి కూడా లేదో అక్కడ ఏమైంది? For
you to be filled with the Spirit of God. దేవుని ఆత్మతో నీవు నింపబడాలి అంటే దేవుని సన్నిధిలోనికి వట్టి పాత్రలాగా నీవు రావాలి. ఖాళీ ఉంటే ఎంప్టీ యువర్ సెల్ఫ్. యేసుక్రీస్తు వారు శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడట. శిలువ మరణము పొందినంతగా. అండ్ ద బైబుల్ సేస్ హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. నాట్ విత్ ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి అండ్ ప్లాన్ సి. ఇలా జరిగితే అలాగ చేస్తే చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పెళ్లి చేసుకుంటారు. దేనికో తెలుసా? ఎవరికి తెలీదా? కిరణ్ ట్రూత్గా మాట్లాడతాడు. చచ్చిపోయినా పర్వాలేదు. శేఖర్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎందుకు కావాలి? గవర్నమెంట్ ఎంప్లాయీ ఎందుకు కావాలి? ఏమండి ఏంటి ప్లాన్ బి ఏంటి? బతికొన్నాడు అనుకో పర్వాలేదు, ఆయనకున్నదంతా అనుభవిస్తాను. ఒకవేళ ప్లాన్ బి ఏంటి? ప్లాన్ సి ఇంకా చెప్పాలా? వదిలేండి. We always have our own plans. మన ప్లాన్స్ అన్ని ఎలా ఉంటాయి? We come to the presence of God with a preoccupied mentality. నువ్వు ఆల్రెడీ నింపబడిపోతే పాత్రలన్నీ నింపబడి మరి ఏమీ లేవు అనగానే అంతలో ఏమైంది? నూనె నిలిచిపోయింది. అప్పుడు దైవజనుడు అన్నాడు, ఆ నూనె పట్టుకొని వెళ్ళి అమ్మేసి నీ అప్పులన్నీ తీర్చుకో. అప్పుల వరకే ఇచ్చాడా? మిగిలిన దానితో నీవు దేవునికి స్తోత్రం చెబుదామా? పనికి రాని అందరూ లేచి నిలబడండి. పారవేయకుమా పొంగి పొర పాత్రగా నన్ను నింపుమా. పనికి రాని పాత్రయని పారవేయకుమా పొంగి పొర పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసుని పొగడుచుండా సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. సత్యముతో నింపుము తండ్రి. సత్యముతో నింపు. Come on everybody. సత్యముతో నింపుము తండ్రి. సత్యముతో నింపుము తండ్రి. మరి ఓ కుమారి జగదుత్పత్తిదారి జిగట మన్నైనా నా వంక చల్లగా చూడుమయా. చల్లగా చూడుమయా. ఈ ఉదయం have we come with our own plans and preoccupied mentality, or are we really surrendering ourselves, submitting ourselves to the hand of God, allowing him to fill us? మనల్ని నింపడానికి ఆయన నింపడం ప్రారంభిస్తే క్వార్టర్ ఫిల్ కాదు, హాఫ్ ఫిల్ కాదు, 3/4 కాదు, పొంగి పొరిలే పాత్రగా సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసుని పొగడుచుండా సాక్షిగా నుండు పాత్రగా చేసి
సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ ట్రూత్. లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్. నీ ఆత్మతో నన్ను నింపండి, నూనెతో నింపండి. లార్డ్ ఫిల్ మీ. ఐఎమ్ అవైలబుల్ టు యు లార్డ్. ఆర్ యు అవైలబుల్? ఆర్ యు అవైలబుల్ టు గాడ్? నువ్వు దేవునికి అందుబాటులో ఉన్నావా? దేవుడు నిన్ను నింపడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని సన్నిధానంలో నువ్వు వట్టి పాత్రలా ఉండడానికి ఇష్టపడుతున్నావా? లేకపోతే నేను పిహెచ్డి చేశాను, నేను మాస్టర్స్ చేశాను, నేనంటే ఏమనుకుంటున్నావు? లేకపోతే నా ఆస్తులు ఎంత, నా ఐశ్వర్యం ఎంత, నా అందం ఎంత, నా వయసు ఎంత, నా బలం ఎంత, నా కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? దీంతో మనం వస్తున్నామా దేవుని సన్నిధిలోనికి? లేదా ఆల్రెడీ నీకే ప్లాన్స్ వేసేసుకొని మన ప్లాన్స్తో ఇలా జరగకపోతే అలా జరుగుతుంది, అలా జరగకపోతే ఇలా, ఏదైనా చేసేయగలను, ఏమైనా చేయగలిగిన కెపాసిటీ ఉంది. దేవుడు చేయకపోతే నేను చేసేస్తాను. అలాగే చేసేసింది సారమ్మ, అలాగే చేసేసింది. దేవుడు చెప్తాడు కానీ పిల్లలు కావాలని, నో 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 నో, నువ్వు నా దాసితో వెళ్ళిపో, పర్లేదులే. అందుకే ఈరోజుకి ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి యుద్ధం పోలేదు. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు సరెండర్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఎంప్టీ వెస్సల్? వట్టి పాత్రలాగా దేవునికి సరెండర్ అవ్వడానికి ఇష్టపడుతున్నావా? లెట్ హిమ్ ఫిల్ యూ. ఆయన నిన్ను నింపడానికి ఇష్టపడుతున్నాడు. అందరూ నా వైపు ఒకసారి చూడండి బిఫోర్ వీ స్టార్ట్ ప్రే. మీరందరూ చూశారు కదా ఇక్కడ నేను ప్రజెంట్ చేసింది. ఆ బాటిల్లో ఉన్నటువంటి వాటర్ ఫిల్ చేయడానికి బాటిల్ మీదకెత్తితే ఫిల్లింగ్ ఎలాగవుతుంది? మీద నుండి నిలువుగా ఫిల్ అవుతుంటే అది వెడల్పుగా నింపవుతుంది. అన్ని పాత్రలో కూడా వ్యాపించబడుతుంది. సంథింగ్ పోర్డ్ వెర్టికల్లీ, ఇట్స్ గోయింగ్ హారిజంటల్. దేవుని ఆత్మ వర్షం మన మీద కృమ్మరించబడును గాక. తల వంచండి, కళ్ళు మూయండి. పనికిరాని పాత్రయని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. పనికిరాని పాత్రయని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచున్నా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, చీకటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. దయచేసి అందరూ మీ కుడి చేతులు మీ తల మీద పెట్టుకోండి. లార్డ్ ఫిల్ మీ. ప్రభువా నన్ను నింపు ప్రభువా. లార్డ్ ఫిల్ మీ. నీ సన్నిధానంలో నేను వట్టి పాత్రగా నేను వస్తున్నాను. ఐఎమ్ కమింగ్ యాజ్ అన్ ఎంప్టీ వెసల్ ఇంటు యువర్ ప్రెజెన్స్. లార్డ్ ఐఎమ్ అవైలబుల్. లార్డ్ ఫిల్ మీ. ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్. అనాయింట్ మీ యువర్ గాడ్. Lord fill me. Lord fill me. I'm available. I'm available to your hand. I'm coming to your presence as an empty vessel. Lord fill me. ఇదిగో వట్టి పాత్రగా నేను నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా. నన్ను నింపు తండ్రి, నన్ను నింపు. I'm sorry for my mistakes.
I'm sorry for my preoccupied mentality. I'm sorry for everything I did. I'm sorry. Lord, fill me, O Lord. Fill me. I'm available. నేను అందుబాటులో ఉన్నాను. నన్ను నింపు ప్రభువా. Lord, I'm available to you. Lord, I'm coming to your presence as an empty vessel. Lord, fill me. I have no plans. Sorry. Let your plan be fulfilled in my life. Lord, let your will be done in my life. నీ చిత్తము నా జీవితములో నెరవేర్చబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, వట్టి పాత్రలుగా, స్వార్థలోని పాత్రలుగా మేమందరం మీ సన్నిధిలోనికి వచ్చాం. నీ సత్యముతో మమ్మల్ని నింపండి. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడా, మీ ఆత్మగా మీ ఆత్మలో మమ్మల్ని అభిషేకించమని అడుగుచున్నాము తండ్రి. ఇదిగో నీ బిడ్డలాగా మేమందరం ఉన్నాం. ఆన్లైన్లో వాచ్ చేసే బిడ్డలు, ఇదిగో ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రభువా, యేసు నామములో నీ ఆత్మతో నింపబడును గాక. యేసు నామములో నీ ఆత్మతో అభిషేకించబడును గాక. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 దయచేసి అందరూ కూర్చున్నాం. గ్లోరీ బీ టు గాడ్. హల్లెలూయా. ఓ, ఐ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎంతమంది దేవుని ఆత్మను అనుభవించగలుగుతున్నారు? How many of you? I feel the presence of God. దేవుని సన్నిధి మన మధ్యలో బలంగా ఉన్నాడు. Let him fill. Glory be to God. It's an offering time. If you need an envelope, you can ask for it. Online lo watch చేసేవారు, you can send your offerings, tithes, special offering to the number on the screen. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీ అర్పణలో పంపించవచ్చు. అర్పణ దశమ భాగమా, ప్రత్యేక కానుక పంపించవచ్చు. సిద్ధం చేసిన వాళ్ళు దయచేసి లేచి నిలబడండి. లెట్స్ రైజ్ అవర్ ఆఫరింగ్ టువర్డ్స్ గాడ్. సరెండర్ అవర్ సెల్ఫ్. మనం సరెండర్ అవుదాం, దేవుని చేతికి అప్పగిద్దాం. లార్డ్, ఐ సబ్మిట్ మై సెల్ఫ్. I submit myself. Thank you for the provision. వెదవరాల దగ్గర నీ దగ్గర ఏముందంటే, నా దగ్గర నూనె కుండ ఉంది. నా దగ్గర నూనె కుండ ఒకటి ఉంది. ప్రాబబుల్లీ నీ దగ్గర ఏమున్నదో దాన్నే దేవుని సన్నిధిలోకి తీసుకొని వస్తున్నావు. యాజ్ యూ బ్రింగ్ దిస్ ఆఫరింగ్, దిస్ టైత్, దిస్ స్పెషల్ ఆఫరింగ్, రైజ్ ఇట్ టువర్డ్స్ గాడ్. దేవుని సన్నిధిలో, ప్రభువా, ఐ బ్రింగ్ దిస్. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ అర్పణలు దశమ భాగములు నీ సన్నిధానములోనికి, నీ సముఖములోనికి మేము తీసుకొని రాగలిగే అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. మా దగ్గర ఏముంటే దాన్నే నీ సన్నిధానంలో తీసుకొని వస్తున్నాం. దీన్ని అంగీకరించండి. నీ దృష్టికి యోగ్యమైనదిగా, పరిశుద్ధమైనదిగా ఉండినట్టు సహాయం చేయండి. మహిమ పొందండి. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి
సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమారి ఓ కుమారి జగదుత్పత్తిదారి, చీకటమన్నైనా నా వంక చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. ప్రత్యేక కానుకల గురించి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ ప్రత్యేక అర్పణ నీ దృష్టికి ప్రత్యేకంగా కనబడినట్టు చేయండి. ఈ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇలాంటి అద్భుతాలు మా అందరి జీవితాల్లో జరిపించబడినట్టు సహాయం చేయండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంగళవారం సాయంకాలం మనకి 7 గంటలకి బైబిల్ స్టడీ ఉంది. శుక్రవారం స్త్రీలకి యథావిధిగా ఆన్లైన్లో వాట్సాప్ గ్రూప్లో ప్రార్థనలో అందరూ పార్టిసిపేట్ చేయాలని ఆశపడుతున్నాం. అందరికీ ఈరోజు ఫోన్స్ ఉన్నాయి కనుక వాట్సాప్ గ్రూప్లో ఉన్న దాంతో స్త్రీలందరూ కూడా కనెక్ట్ అవ్వండి. ఎవరికన్నా మీకు ఇన్ఫర్మేషన్ తెలియకపోతే చర్చిలో చాలామంది స్త్రీలు ఉన్నారు కనుక అడిగి తెలుసుకొని దయచేసి అలా కనెక్ట్ అవ్వాలని మనం చేస్తున్నాం. యథావిధిగా ఆదివారం మనకు మొదటి ఆరాధన 7 గంటలకి, రెండవ ఆరాధన 10 గంటలకి. దేవుడు మనల్ని దీవించునుగాక. We welcome back our Ravi Kiran. Let's give a big clap unto God. Ravi joined in Chennai and now transferred to Visakhapatnam. So I'm happy to see him again. ఇక్కడ సండే స్కూల్ టీచర్గా ఉండి చాలా అద్భుతంగా పిల్లలందరినీ నడిపించాడు. he has a great heart. చాలా గొప్ప మనసున్న వ్యక్తి రవి. సో నేనేమనుకుంటానంటే మరలా సండే స్కూల్ని టేకప్ చేస్తే మంచిదని అనిపిస్తుంది. ఎందుకంటే ద వే హీ డీల్స్ విత్ ద కిడ్స్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. యాజ్ లార్డ్ లీడ్స్. దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. అండ్ వెల్కమ్ బ్యాక్ అను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ లుక్ అంటు ద లార్డ్ ఇన్ ప్రేయర్. మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ సన్నిధానములో నీ స్వరం వినే అవకాశం మీరు మాకు ఇచ్చారు. వినిన వాక్యం వృధా కాకుండా ఇదిగో మా జీవితంలో నీ సన్నిధిలోకి ఎప్పుడు వచ్చినా వట్టి పాత్రలుగా వచ్చి మేము నింపబడగలిగిన బిడ్డలుగా మీరు మమ్మల్ని తయారు చేయండి. నీ ఆత్మ వర్షము మీరు మా మీద కుమ్మరించండి. నీ అభిషేకంతో మీరు మమ్మల్ని నింపండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఇంకా నీ అనుభూతిని పొందలేనటువంటి వారు ఎవరైనా మా మధ్యలో ఉంటే యేసు నామములో నీ అనుభూతిని పొందునుగాక. కూడి ఉన్న ప్రతి బిడ్డను, ఆన్లైన్లో వాచ్ చేస్తున్న ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ రాబోతున్న వారాన్ని ముందుగానే నీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రత్యేకంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభువా, మేము చేస్తున్న పనులు, ఉద్యోగాలు, ప్రయాణ పద్ధతుల్లోనూ, పిల్లల స్కూల్కి వెళ్ళి వచ్చుటలోనూ, గృహ యజమానురాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి పనుల్లో సమస్తములో మీ సన్నిధి ఉంచండి. ఇదిగో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి వారు, ఆన్లైన్లో వాచ్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డ, సంఘములో ఉన్నటువంటి ప్రతి కుటుంబము మీ చేతికి నేను అప్పగిస్తున్నాను ప్రభువా. ఏ కుటుంబము దగ్గర నుండి ఏ దుర్వార్త వినబడకుండా ఉండును గాక. ఈ వారమంతటిని మీ చేతికి అప్పగిస్తుండగా నీ సన్నిధి సమాధానం మాకు తోడై ఉండును గాక. సమస్త మహిమ మీరు తీసుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతరము సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని ప్రార్థన చేసి సెలవు తీసుకుని. గాడ్ బ్లెస్ యూ.